మన ప్రమేయం లేకుండానే కాళ్ళు చేతులు వణకడం, లేకపోతే చేతులు కానీ కాళ్ళు కానీ మెడ కానీ ఒకవైపు మెల్లి తిరగడము, లేకపోతే డ్యాన్స్ లాగా మూమెంట్స్ రావడము, వీటినే మనం కదలిక సంబంధించిన రుగ్మతలు లేకపోతే పార్కిన్సన్స్ అండ్ రిలేటెడ్ మూమెంట్ డిజార్డర్స్ అని అంటాము. ఈ కదలిక సంబంధించిన రుగ్మతల్లో మనం ఎక్కువగా చూసేది పార్కిన్సన్స్ డిజార్డర్. ఇందులో మనిషి నిదానం అయిపోవటము, కాళ్ళు చేతులు వణకటము, కండరాలు బిగుతు చెందటము, నడుస్తుంటే తూలినట్టు ఉండటం అనే ప్రధానమైన 4 ఫీచర్లు ఉంటాయి. దాని తర్వాత మనం చూసేది ఎసెన్షియల్ ట్రెమర్. ఇది యాక్చువల్గా ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటుంది. ఏదైనా వస్తువు పట్టుకున్నప్పుడు వణకటము, పెన్నుతో రాసేటప్పుడు వణకడము, ఎక్కడైనా కొత్త ప్రదేశంలో మనం మాట్లాడేటప్పుడు వణకడము అనేది జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత మనం చూసేది అటాక్సియా. ఇది కూడా ఒక కదలిక సంబంధించిన రుగ్మత. మనుషులు కూర్చున్నప్పుడు బాగానే ఉంటారు, కానీ నుంచున్నప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ మనిషి తాగినోళ్ళు మాది తోలుతూ ఉంటారు. ఇది చిన్న మెదడులో ప్రాబ్లం వల్ల మనిషి బ్యాలెన్స్ తప్పి ఇలా జరుగుతూ ఉంటుంది. దీన్నే మనం అటాక్సియా అంటాం. దాని తర్వాత మనం ఎక్కువగా చూసేది డిస్టోనియా. మామూలుగా మనం చూసినప్పుడు కాళ్ళు చేతులు ఒక క్రమబద్ధంగా ఒక పోస్చర్లో ఉంటాయి. కానీ కొంతమందికి వాళ్ళ ప్రమేయం లేకుండా చేతులు కానీ కాళ్ళు కానీ మెడ కానీ ఒకవైపు మెల్లి తిప్పటము, లేకపోతే వాళ్ళ ప్రమేయం లేకుండా కళ్ళు గట్టిగా మొదలు పడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకోటి కామన్గా చూసేది కొరియా. కొరియా అంటే డ్యాన్స్ అండి. మామూలుగా వాళ్ళు నుంచున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ మనిషి డ్యాన్స్ చేస్తున్నట్టు ఉంటారు. ఇవి సిమిలర్గా రిపిటేటివ్గా ఉంటుంది. ఒకటే రకంగా ఈ మూమెంట్స్ అనేవి ఉంటాయి. మూమెంట్ డిజార్డర్స్ అనేవి ఒక సబ్ కేటగిరీ ఆఫ్ న్యూరలాజికల్ డిజార్డర్స్. అవి పేషెంట్ స్పెసిఫిక్. వాళ్ళకి టైలర్ మేడ్ థెరపీ ఇవ్వటం ద్వారా వాళ్ళకున్న రుగ్మత మనం కంప్లీట్గా తగ్గించడం లేకపోతే కంట్రోల్ చేయటం కానీ చేయొచ్చండి. థ్యాంక్ యూ.